మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఆఖరి షాట్లో మరొక అద్భుతమైన విషయం గురించి తెలుసుకుందాం. మౌన ఫలం అంటే ఏమిటి? ముందు షాట్లో మౌనం అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇప్పుడు మౌన ఫలం అంటే ఏమిటో తెలుసుకుందాం. మౌన ఫలం అంటే మౌనం ఆచరించినప్పుడు లభించే అంతర్గత ప్రయోజనాలు, శాంతి, శక్తి, ఆధ్యాత్మిక వికాసానికి దారితీసే ఫలితాలు. మాటలను తగ్గించి మనసును శ్రద్ధగా నిలిపితే శక్తి వ్యయం తగ్గి ఆత్మను తెలుసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఇది కేవలం శారీరక నిశ్శబ్దానికి కాదు, మనసులోని కలకలాన్ని అదుపులో ఉంచి లోతైన ధ్యాన స్థితిని పొందడమే లక్ష్యం. మౌన ఫలం లభించే ప్రయోజనాలు: మనశ్శాంతి. మౌనం ఆచరించడం ద్వారా ఆలోచనలు తగ్గి మనసుకు నిశ్చలత లభిస్తుంది. శక్తి సంరక్షణ. అనవసరమైన మాటల వల్ల వృధా అయ్యే శక్తిని ఆదా చేసి శరీరం, మనసుకు శక్తిని అందిస్తుంది. ధ్యాన సామర్థ్యం పెరుగుతుంది. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు శ్వాసపై, దేవునిపై శ్రద్ధ పెరిగి లోతైన ధ్యానానికి దారితీస్తుంది. స్వీయ అవగాహన. మనలోని భావాలను పరిశీలించి అంతర్గత బలహీనతలను తెలుసుకొని వాటిని సరిచేసుకునే అవకాశం లభిస్తుంది. వినయం, సహనం పెరుగుతాయి. తక్కువ మాటలు మాట్లాడడం ద్వారా కోపాన్ని, అసహనాన్ని నియంత్రించి ఇతరుల మాటలను శ్రద్ధగా వినగల సామర్థ్యం పెరుగుతుంది. ఆధ్యాత్మిక పురోగతి. మౌనం ద్వారా దేవునిపై విశ్వాసము పెరిగి భక్తి లోతుగా మారుతుంది. సానుకూల ఆలోచనలు. నెగటివ్ భావాలు తగ్గి ఆశావాదంగా జీవితం మీద దృష్టి పెరుగుతుంది. మౌనం ఎలా ఫలితం ఇస్తుంది? రోజు కొంతసేపైనా మౌనంగా ఉండడం, ధ్యాన సమయంలో శ్వాసపై దృష్టి పెట్టడం, అనవసరంగా మాట్లాడకుండా అవసరమైన మాటలను మాత్రమే మాట్లాడడం, మనసులో ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ప్రశాంతంగా పరిశీలించడం, దేవునిపై, ఆత్మపై శ్రద్ధ పెట్టి జపం చేయడం. ఈ విధంగా మౌనం క్రమంగా సాధనగా మారి అంతర్గత శక్తిని పెంచుతుంది. ఇది మన జీవితాన్ని సమతుల్యంగా శాంతితో నడిపేందుకు తోడ్పడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.